హాయ్, అందరికీ నమస్తే. నేను కేఎన్ఆర్. ఉత్తర భారతదేశంలో ఒక వైవిధ్యమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది పశ్చిమ బెంగాల్ అనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుసు. దీనికి సంబంధించి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్కి మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ ప్రఫుల్ల్ చంద్రఘోష్. ఈయన తర్వాత నెక్స్ట్ బిధాన్ చంద్రరాయ్ అనే డాక్టర్ గారు కాంగ్రెస్ పార్టీ తాలూకు ప్రతినిధిగా ఆ రాష్ట్రానికి సుమారుగా 1948 నుంచి 62 వరకు చీఫ్ మినిస్టర్గా కొనసాగడం జరిగింది. ఈయన చీఫ్ మినిస్టర్గా కొనసాగితే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈయన మొట్టమొదటి డాక్టర్గా ఉండి చీఫ్ మినిస్టర్ అయిన వ్యక్తిగా మనం అందరికీ తెలిసిన విషయమే. ఈయన 1948 నుంచి 62 వరకు ఈయన వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఈయన పుట్టినరోజుని మనము జాతీయ డాక్టర్స్ దినోత్సవంగా కూడా జరుపుకుంటాం. ఈయన పుట్టినరోజు జూలై 1 అంటే జూలై 1ని నేషనల్ డాక్టర్స్ డేగా కూడా మనం జరుపుకుంటాం అనే విషయం అందరికీ తెలిసిందే. 4 పర్యాయాలు ఈ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ అంటే రాష్ట్రపతి పరిపాలన అనేది జరిగింది. అక్కడి నుంచి ఈ కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ఆ రాష్ట్రంలో ప్రాతినిధ్యం అనేది ప్రజలు ఇవ్వడం పూర్తిగా మానేశారు. నెక్స్ట్ అక్కడి నుంచి 1977 నుంచి 2000 వరకు సిపిఐ సిపిఎం పార్టీ తరఫున మనకి జ్యోతి బసు గారు సుమారుగా ఒక 5 పర్యాయాలు చీఫ్ మినిస్టర్ కావడం జరిగింది. అయితే 5వ పర్యాయం ఆయన ఒక 2 ఏళ్ళు చేసిన 2-3 ఏళ్ళు చేసిన తర్వాత ఆయనకి ఆరోగ్యం లేకపోవడం వలన ఆ పార్టీ నుంచి మరొక ప్రతినిధిగా బుద్ధదేవ్ భట్టాచార్య ఆయన చీఫ్ మినిస్టర్ కావడం జరిగింది. తర్వాత ఆయన మరో 2 పర్యాయాలు ఆయన ఆ రాష్ట్రానికి ఆ పార్టీని గెలిపించుకొని మరో 2 సార్లు చీఫ్ మినిస్టర్ అవడం అనే విషయం మనకు తెలిసిన విషయమే. తర్వాత 2011 నుంచి ఇప్పటి వరకు వరుసగా 3 పర్యాయాలు ఆ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షురాలైనటువంటి మమతా బెనర్జీ గారికి ఆ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారనే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే 2021 సంవత్సరంలో చాలా వైవిధ్యమైనటువంటి రాజకీయం ఆ రాష్ట్రంలో జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ తాలూగా అధ్యక్షురాలైనటువంటి మమతా బెనర్జీని అక్కడ ప్రజలు ఓడించడం జరిగింది. ఆమె మాత్రమే ఓడిపోయి పార్టీ అనేది ఒక వినూత్నంగా ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఆమె పైన సువేందు అధికారి బీజేపీ పార్టీ తాలూగా అభ్యర్థి గెలవడం జరిగింది. చాలా తక్కువ మెజార్టీలో గెలవడం జరిగింది. తర్వాత ఆమె వేరే స్థానం నుంచి మళ్ళీ పోటీ చేసి మళ్ళీ చీఫ్ మినిస్టర్ అవడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఆ రాష్ట్రం తాలూగా నేపథ్యం. ఇప్పుడు మనం నేపథ్యాన్ని ఎందుకు చెప్పుకుంటామంటే రేపు 2026 ఏప్రిల్లో జరగబోయేటటువంటి 2 విడతల్లో జరగబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, శాసనసభ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో మళ్ళీ ప్రధానంగా ఆ రాష్ట్రంలో 3 కూటములు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తున్న విషయం మనకి అందరికీ తెలిసిన విషయమే. అందులో ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ప్లస్ ఒక వర్గంగాను, అలాగే ఎన్డీఏ తరపున బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తూ అదొక వర్గంగాను, అలాగే లెఫ్ట్ ఫ్రంట్ అనే ఒక కూటమిగాను 3 కూటములుగా వీరు 2026 ఏప్రిల్లో జరగబోయేటటువంటి ఎలక్షన్స్లో వెళ్తున్నట్టు విషయం అందరికీ తెలిసిందే. అయితే టీఎంసీ ప్లస్ అంటే ఏంటి? టీఎంసీతో పాటుగా బీజీపీఎం అనే పార్టీ కూడా వీరితో పాటుగా పోటీ చేయడం జరుగుతుంది. బీజీపీఎం అంటే భారతీయ గోర్ఖ ప్రజా తాంత్రిక్ మోర్చా అనే పార్టీ. వీరు ఒక 3 స్థానాల్లో పోటీ చేయబోతున్నారు. మిగిలిన 291 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేస్తున్న విషయం మనకు తెలుసు. అలాగే ఎన్డీఏ విషయానికి వచ్చినట్లయితే బీజేపీ అనేది సుమారు ఇప్పటి వరకు 255 మంది అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. తర్వాత వీరితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. అంటే వీళ్ళు 294 స్థానాల్లో వారి యొక్క అభ్యర్థులు పోటీ చేయించాలంటే అనేటటువంటి ఒక దృఢ లక్ష్యంతో ఉన్నారు. తర్వాత లెఫ్ట్ ఫ్రంట్ విషయానికి వచ్చినట్లయితే సిపిఐ అనేది ఒక 185 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అలాగే సిపిఐ 17 స్థానాల్లోనూ, అలాగే ఏఎఫ్బి అనే పార్టీ అనేది ఒక 23 స్థానాల్లోనూ, అలాగే ఆర్ఎస్పి పార్టీ అనేది ఒక 14 స్థానాల్లోనూ, అదేవిధంగా ఐఎస్ఎఫ్ పార్టీ అనేది ఒక 23 స్థానాల్లో పోటీ చేస్తున్నారనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ పోటీలో ముఖ్యంగా ఈ వెస్ట్ బెంగాల్ ప్రజలు అనేవారు ఎవరికి పట్టం కడతారనే విషయాన్ని మనం చర్చించుకున్నట్లయితే గత 3 నెలల నుంచి అనేక సర్వేలు ఈ రాష్ట్రంలో కండక్ట్ చేసిన తర్వాత ఎవరికి అవకాశం ఇస్తారనే విషయాన్ని చాలా స్పష్టంగా చూసినట్లయితే అనేక సర్వేలు ఏం చెప్తా ఉన్నాయంటే టీఎంసీ ప్లస్కే ఒక 155 నుంచి 170 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అలాగే ఎన్డీఏ కూటమి బీజేపీకి ఒక 100 నుంచి ఒక 115 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందనే విషయాన్ని అక్కడ అనేక సర్వేలు చెప్పడం జరిగింది. అలాగే లెఫ్ట్ ఫ్రంట్ అదర్స్ వీళ్ళు ఒక 5 నుంచి 10 స్థానాల్లో గెలుస్తారనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే రేపు మే 4న విడుదలయ్యేటటువంటి రిజల్ట్స్లో ఏ పార్టీకి ఈ ప్రజలు పట్టం కడతారు, ఎవరికి మళ్ళీ ముందుకు తీసుకొస్తారనే విషయాన్ని